ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి అడుగు దూరంలో ఉన్న ఈ పవిత్రమైన సమయం మన జీవితాలను దైవత్వంతో నింపుకోవలసిన అద్భుతమైన అవకాశం. ధనుర్మాసం సూర్యుడు ధనురాశిలో సంచరించే కాలం. ఇది బాహ్య ప్రపంచం నుంచి అంతర్గత లోకానికి దృష్టిని మళ్లించే ఖగోళ శాస్త్ర సమయం. ఈ సమయంలో అంతరాత్మ పరిశోధనకు దారి చూపిన తత్వమే శ్రీ గోదాదేవి. ఆమె అందించిన 12 నామాలు కేవలం భజనలు కావు, అహం నుంచి అమృతత్వం వైపు చేసే అంతర్గత ప్రయాణంలో ఎదురయ్యే 12 కీలక మైలురాళ్లు. ప్రతి నామాన్ని దాని మూల సత్యంలో పరిశీలిద్దాం. మొదటది గోదానామం. వాక్శుద్ధికి ప్రతీక. సత్యాన్ని, ధర్మాన్ని పలికే వాక్కు. స్వచ్ఛమైన భావాల నుంచి ఉద్భవించే శక్తివంతమైన మాట ఆమె. 2 రంగనాయకిం. లక్ష్య సాధన. తాను నమ్మిన ఏకైక లక్ష్యం రంగనాథుడు కోసం సంకల్పం దృఢంగా పెట్టుకుని దాన్ని వరించిన ఉన్నత ఆత్మస్థైర్యం. 3 ఆముక్తమాల్యద. పూర్ణ సమర్పణ తత్వం. ముందు అనుభవించి తరువాత ఇవ్వడం అంటే త్యాగంలో కూడా కేవలం ప్రేమ మాత్రమే మిగిలి ఉండే నిస్వార్థ కర్మ సిద్ధాంతం. 4 లోక జననిని. ఆమె భూమికి, ఈ ప్రపంచానికి అమ్మ. అంటే ఆమె ప్రకృతి యొక్క పోషణ శక్తి, సస్టైనింగ్ ఫోర్స్ ఆఫ్ నేచర్. సృష్టిని సక్రమంగా నడిపే మూలశక్తి. 5 విష్ణు చిత్తాత్మజ. గురు పరంపరలో పరిణామమం. గురువు నుంచి జ్ఞానాన్ని స్వీకరించి తన తపస్సు ద్వారా దానిని అత్యున్నత శిఖరానికి చేర్చిన శిష్యుడి పరిపూర్ణత. 6వ ఆకార్త్రయోపాసని. త్రిగుణాల అవగాహన. సృష్టిలోని 3 ప్రధాన రూపాలు అయిన సత్వ, రజో, తమో గుణాలు లేదా చిత్, అచిత్ ఈశ్వరుడులను సంపూర్ణంగా అర్థం చేసుకున్న విజ్ఞాన దర్శనం. 7 మణిమేఖల. క్రమబద్ధత, అలంకారం. వడ్డానం ఎలా నడుముకు క్రమబద్ధతనిస్తుందో అలాగే మన జీవితానికి క్రమశిక్షణ అనే అందాన్నిచ్చే మూలకం. 8 మంజుభాషిణి. సుమధుర ధ్వని. ఆమె మాట తీరు ఎంత మధురంగా ఉంటుందో అంతర్గతంగా మన ఆలోచనలు కూడా ప్రశాంతంగా, శుద్ధంగా ఉండాలనే అంతర్దృష్టి. 9 తులసీ కానంద్వాసం. పవిత్రమైన మూలం. పవిత్రత నిరాడంబరతతో కూడుకుని ఉండాలి అనే సత్యం. 10వ నామం యతిరాజ భగిని. సంస్కరణ, ధర్మ సంస్థాపన. రామానుజల సంస్కరణ భావానికి సహకారినిగా నిలిచిన ఆధ్యాత్మిక అండదండ. 11 నాదాత్మిక. విశ్వశక్తి తరంగాలు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి శబ్దంలోనూ నాదాన్ని, దైవత్వాన్ని దర్శించే సర్వవ్యాపకత యొక్క అనుభూతి. 12 మోక్షదాయిని. తుది లక్ష్యం. ఈ జనన మరణ చక్రం నుంచి శాశ్వతంగా విముక్తిని పొందే ఆత్మ వికాసం. అదే మోక్షం. ఈ 12 నామాలు కేవలం స్తుతులు కావు. ఇవి మానవుడి అంతర్గత ప్రయాణంలో జ్ఞానాన్ని, లక్ష్యాన్ని, శాశ్వత ఆనందాన్ని ఎలా చేరుకోవాలో వివరించే తత్వసారాలు. ఆ గోదా తత్వాన్ని మనలో దర్శిద్దాం.